నమస్కారం అండి, దిస్ ఇస్ #you. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ కొంచెం లేట్ అయింది, నాకంటే ఒక 1 hour గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. సారాంశం అంతా అయిన తర్వాత నాకు కూడా తగ్గేదేలే, కొంచెం ప్రాపర్గా చేయాలి ప్రెస్ మీట్ అని నేను డిసైడ్ అయ్యాను. సో అంబటి రాంబాబు ఒక విచిత్రమైన స్టేట్మెంట్ చేశాడు. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డే. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఓకే, ఆయనే అన్నారు. దాంట్లో ఆయన అన్నలైన ఏంటంటే దుంపదగా ఈ రాంబాబు అనే కుక్కకు కూడా ఒక రోజు వస్తుంది. నేను చెప్తున్నా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. దిస్ సేయింగ్, ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. నేనేం అనలేదు, ఆయనే అన్నారు. ఇది మీరు వెళ్ళిపోయి ఆ ప్రెస్ మీట్ లో చూడండి, అని అలా చూడొద్దు. రాంబాబు అనే కుక్కకు కూడా ఒక రోజు వస్తుంది. ఎక్కడన్నా చూసారా, ఎక్కడన్నా విన్నారా ఇలాంటి వింతలు? ఇవన్నీ ఈరోజు ప్రెస్ మీట్లో రాంబాబు సుదీర్ఘంగా చాలా డీటెయిల్డ్గా నుంచుని వెనకమాల జనాలు పెట్టుకుని అంబియన్స్ చెక్ మైక్ చెక్ అన్ని చేసుకుని ప్రెస్ మీట్ పెట్టాడు. సో అంబటి రాంబాబు గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారంటే, రాజమండ్రి జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన, నేను రాసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ఆణిముత్యాలు మిస్ అయితే మీరు అందరు ఫీల్ అవుతారు. రాజమండ్రి జైలు నుంచి నేను బయటకు వచ్చేటప్పుడు వెళ్ళొస్తా అన్నారంట. అదేంటి సార్ అలా వస్తాను అనకూడదంటే, ఇంకా 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది అంటే 3 ఏళ్ళు, ఆ 3 ఏళ్లలో నేను తిరిగి మళ్ళీ రావచ్చు, నేను ఎనీ టైం వేయచ్చు, సో అందుకే వెళ్ళొస్తా అని చెప్పి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చాడంట. రాజమండ్రిలో చెప్పొచ్చా ఇల్లు వస్తానన్నా, అటు అనకూడదు సార్, జైలు దగ్గర ఇల్లు వస్తాను అనకూడదు అన్నారు. ఈ 5 సంవత్సరాలు మళ్ళా పంపిస్తారయ్యా లోకేష్, నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి అని కూడా చెప్పా. ఐ డోంట్ కేర్. ఇదంతా కాకుండా ఇంటిలో ఆయన ఇంటి పైన దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు, సార్ మీరు గోడ దూకి పారిపోండి సార్ అని చెప్పారంట. నో పారిపోను అని అన్నాను, గోడ మీద దూకరని చెప్పాను నేను. ఐ వాజ్ రెడీ టు ఫేస్. ఒక సిఐ గంగా వెంకటేశ్వర్లు లోపలికి వచ్చాడు, వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. సార్ పారిపోండి, పోలీసు చెప్తున్నాడు పారిపోండి అని, మేము రక్షణ కల్పించలేం, పారిపోండి అంటున్నాడు. ఈ గోడ దూకి పారిపోండి అన్నాడు. మిస్టర్ గంగా వెంకటేశ్వర్లు, అంతా నువ్వే దాడి చేయించుతున్నావు, పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలో, పారిపోను అని చెప్పా. ఇదంతా అంత తర్వాత ఆ రోజు రాంబాబు గారు జరిగిన విషయం గురించి బ్యాచుల్ కాదు, సారీ అంటే ఆయన అన్నది ఏంటంటే, కక్ష ఉంటే ఒకసారి వచ్చి ఇంటి మీద కొట్టెళ్ళిపోతారు కానీ బ్యాచుల్గా వస్తారయ్యా ఏకంగా ఒక 7 గంటలు. ఇదంతా ఏమన్నా అర్థం ఉందా అని చెప్పి ప్రెస్ మీట్లో ఆయన బాధ వ్యక్తపరిచారు. బ్యాచులుగా వస్తున్నారు, పెదకూరపాడు వాళ్ళు వస్తారు, వినుకొండ వాళ్ళు వస్తారు, సత్తెనపల్లి వాళ్ళు వస్తారు, భాష్యం స్టూడెంట్స్ వస్తారు, విధ్వంసం చేస్తారు, గదిలో ఉంటారు. ఇదంతా కాకుండా అంబటి ఆ రోజు రాత్రి అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ లాకప్ లో ఆయన్ని 10-15 మధ్యలో అక్కడ తీసుకెళ్లి లాకప్ లో వేసిన తర్వాత అర్ధరాత్రి 2:30కి కానిస్టేబుల్ గంగా వెంకటేశ్వరరావు, ఆయన పేరు కూడా చెప్పాడండి, అందుకే నేను చెప్తున్నా, గంగా వెంకటేశ్వరరావు నిద్ర లేపారట. నిద్ర లేపితే ఏమైంది ఈ టైంలో నన్ను ఎందుకు నిద్ర లేపారు అని అంబటి రాంబాబు గారు రియాక్ట్ అయితే వాళ్ళు పైకి తీసుకెళ్లారంట. అంబటి రాంబాబుని పైకి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేశారంట. కాళ్ళు 2 చీల్చారంట పక్కకి, అంటే చీల్చడం అని కాదండి, ఇలా ఎడం చేశారని చెప్పి. సో కాళ్ళు 2 చీల్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి పైన ఆలోచించుకున్నా కొట్టకుండా వదిలేశారంట. పేపర్లో వచ్చిన దాని ప్రకారం కొట్టకుండా వదిలేశారని అతను చెప్తున్న ప్రకారం చూస్తే ఇడ్లీ తింటానికి పిలిచారట. ఇంకి రాంబాబు ముందులో వేసుకోవాలి కదా, కొంచెం ఇడ్లీ తిను అంబటి అని చెప్తే దాన్ని అంబటి రాంబాబు ఈరోజు కోర్టు ముందు ఈ విషయాన్ని నేను ఫైట్ చేస్తాను, నన్ను కొట్టడానికి తీసుకెళ్లారు పైకి, 2:30కి నిద్ర లేపి అని కూడా ఈ ప్రెస్ మీట్ లో చెప్పారు. 2:30కి నన్ను లెగ్గొట్టి కానిస్టేబుల్ గంగా వెంకటేశ్వర్లు పైకి తీసుకెళ్లారు. నేను కోర్టులో కూడా చెప్పా, ఇద్దరు కలిసి కొట్టడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఎందుకు అనుకున్నారో మరి తెలియదు, వెనక్కి వచ్చేసారు, కూర్చోబెట్టారు, కాళ్ళు పగలు తీశారు. 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలుసు, పేర్లు కూడా తెలుసు. దీని మీద న్యాయస్థానానికి వెళ్తాను. ఇదంతా కాకుండా పెమ్మసాని గారి పైన 24 గంటలు నాకు సినిమా చూపించావు నువ్వు, నాకు కాదు 24 గంటలు కాదు, పెద్ద సినిమాని చూపించావు నువ్వు నాకు. ఏంటంటే ముందు పోలీస్ లాకప్లో ఇచ్చావు, దాని తర్వాత నా ఆఫీస్ పగలగొట్టించావు, 18 రోజులు జైల్లో పెట్టావు, పెద్ద సినిమా తీసావు. ఈ సినిమాలో హీరో ఎవరంట? సినిమాలో హీరో ఎవరు? న్యాయ వ్యవస్థ. ఇంకెవరుంటారు హీరో? దానికి అంబటి ఏమంటాడు, జైల్లో ఉన్నాళ్ళ కొట్టినాళ్ళ చెప్పండి హీరో ఎవరంటే. ఎన్నిసార్లు అడుగుతారు, దాని స్పందన ఉండదు, పాడు ఉండదు, పక్కన నుంచి అందరు అని ఇలా చూస్తూ ఉంటారు. సో హూ ఇస్ ద హీరో, హూ ఇస్ ద విలన్? ఇది అంబటి రాంబాబుని. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏమన్నాడు,
24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు. చూపించావు. 24 గంటల్లో కాదు, సినిమా పెద్ద సినిమా చూపించావు బా. ఎంత సినిమా చూపించావు? 18 రోజులు సినిమా చూపించావు. పెమ్మసాని, ఇంత పెద్ద సినిమా తీసావే, బాగా డబ్బున్నాడు కదా. ఎవడు దీనిలో హీరో? ఇల్లు తగలేసిన వాడు హీరోనా? జైల్లో ఉన్నవాడు హీరోనా? చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడో ఉండి మానిటర్ చేశావే, ఎవరు హీరో? 18 రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా? జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా? ఎవరు హీరో? దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి పేరెత్తి అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయి అన్న మాట పవన్ కళ్యాణ్ గారు సింపుల్ స్టేట్మెంట్ లైన్ ఇచ్చి వదిలేశారంట. సో ఆ లైన్ పైన అంబటి రాంబాబు మీరు మాట్లాడలేదా, మీరేం మాట్లాడారు అసహ్యంగా అని చెప్పి తర్వాత తీస్తే మళ్ళీ జన సైనికులు ఎక్కడొచ్చి కోపంతో సీరియస్ అవుతారన్న భయంతో యూట్యూబ్లో ఎత్తుకుండా మాట్లాడిని అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇదంతా కాకుండా నాగబాబు గారి పేరు కూడా తీశాడు దీంట్లో. అంబటి రాంబాబు నాగబాబు గారి పేరు తీసి సీఎంని తిడితే ముద్దు పెడతారా, జైలు లోపలేస్తారా? ఇది నిజమే కదా. లేపు తన్నించుకోవడం అంటే ఇదే రాంబాబు గారు. వాళ్ళ అన్న మాటలన్నీ మీరు ఇలా స్మర వేసుకుంటా మళ్ళీ బాధపడితే ఎలా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంట. చిన్న కామెంట్ చేశాడు. ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? నాకు తెలియకడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? ఇదంతా కాకుండా ఇదే మనం చూస్తే కనుక సిబిఎన్ పెమ్మసాని పూర్తిగా మానిటర్ చేశారు. నన్ను కరెక్ట్ గా అసలు మొత్తం అరెస్ట్ ఎలా చేయాలి, రాంబాబు నెల పగడ్బందీగా చూపించాలని చెప్పి యూ మానిటర్డ్ ఎవ్రీథింగ్. ప్రతి క్షణము మీరు మానిటర్ చేశారు. పెమ్మసాని మానిటర్ చేశాడు. ఎస్పీ వచ్చాడు ఇక్కడికి, ఎస్పీని వెళ్ళిపోమన్నారు. సీఎం ఆఫీస్ నుంచి ఎస్పీ వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే ఈ తగలేయడానికి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు, మీరు ఉంటే బాగోదని పంపించారు. ఇదంతా కాకుండా రెడ్ బుక్ గురించి చాలా క్లియర్ గా చెప్పాడు అంబటి రాంబాబు. ఏంటంటే రెడ్ బుక్ లో రాశారు ఏమని, ఎలిమినేట్ చేయాలి అని రాశారట. పోలీసులతో ఏంటోనండి రాంబాబు గారు ఇలా మాట్లాడితే నాకు బాధ వస్తుంది. పోలీసులతో చెప్పి చంపించాలని రాశారట రెడ్ బుక్ లో. పోలీసుల హెల్ప్ తో చంపేయటం ఇది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అదే లోకేష్ కూడా ఫాలో అవుతాడు. అందుకే రెడ్ బుక్ లో ఇలా రాశారని చెప్పి రెడ్ బుక్ లో తొంగి చూసిన అంబటి రాంబాబు బయటకు వచ్చి మాట్లాడాడు. రెడ్ బుక్ లో అంతవరకే రాశారా? నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలిమినేట్ చేసేయాలని కూడా రాశారట. పోలీసుల సహకారంతో చంపేయాలని కూడా రాశారంట. పోలీసుల సహకారంతో మనుషుల్ని హత్య చేసేటటువంటి అలవాటు ఉంది చంద్రబాబు నీకు. ఆ అలవాటే మీ అబ్బాయికి వచ్చింది. ఇదంతా కాకుండా జైల్లో నేల మీద పడుకున్నాను, నేల మీద ఉండటానికి కూడా నేను రెడీ. 18 రోజులు కాదు 18 నెలలకైనా నేను జైలుకి వెళ్ళటం రెడీ, తగ్గేదే లేదు. అంబటి రాంబాబు 18 రోజులు జైల్లో పెట్టినా తగ్గడు, 18 నెలలు జైల్లో పెట్టినా తగ్గడు. ఆఖరికి జాంబాబు చంపేసినా కూడా రాంబాబు ఆత్మశేషాల నుంచి వచ్చి తగ్గేదే లేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూనే ఉంటుందంట. 18 రోజులకే బెయిల్ వచ్చింది. 18 మాసాలకు వచ్చిన ఈ అంబటి రాంబాబు చెప్పు చెదరడని కూడా మనం చేస్తున్నా. పార్టీలు మారడంట. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చాడంతే. మళ్ళీ ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి వెళ్తాడో లేదే. ఒకసారి మారిన తర్వాత రెండోసారి వాసనలు ఎక్కడ పోతాయి? కాంగ్రెస్ పార్టీ అన్న మూసుకుంది ఏపీలో, నువ్వు వైఎస్ఆర్సీపీకి రావడానికి మరీ చెప్తున్నావు. ఈ రోజు జగన్ మీద ప్రేమ వచ్చింది, రేపు ఇంకోటి మీద ప్రేమ వస్తే వెళ్తావు. దానికి ఏంటి అంబటి? ఏంటిదంతా లాజిక్ లెస్ గా. బట్ అంబటి రాంబాబు మాత్రం ర్యాలీలు తీయడానికి పోలీసులు పర్మిషన్ లేదంటే నేను ఇక్కడే రోడ్డు మీద కూర్చుంటానని చెప్పి అక్కడ కూడా వేరే విధంగా ప్రతి చోట గుంప గుంపగా బొట్లు పెట్టించుకుంటా, వేరే తెలకాయలు దిద్దించుకుంటా, స్వాతంత్ర సమయ రోజు కూడా తిరిగి వస్తున్నాడనే లెవెల్లో ఎక్కడ కొట్టండ్రా కొబ్బరికాయలు అనే లెవెల్లో దిష్టి కొబ్బరికాయలు పగలు కొట్టుకుంటా, కండువాలు కప్పుకుంటా, వేరే తెలకం దిద్దుకుంటా అంబటి రాంబాబు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కూడా కలిసి వచ్చాడు. దాని తర్వాత ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ప్రెస్ మీట్ లో అక్కడ మళ్ళీ క్రిస్టల్ క్లియర్ గా నన్ను కొట్టలేదని కూడా చెప్పాడు. కానీ ఈ దెబ్బ మాత్రం బాత్రూంలో జారి పాడిందని క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. సారాంశం ఇంతేనండి ఈరోజు ప్రెస్ మీట్ది. మీరు అందరూ కూడా చూస్తుంటారు. అసలు ఈ అంబటి రాంబాబు అనే కుక్కని అనే వర్డ్ని తను అనుకోవడం అవమానకరం కాదు? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇదంతా కాకుండా 18 నెలలైనా జైల్లో ఉంటా అని చెప్పి ఆహ్వానిస్తున్న అంబటి వైఖరిని మీరు ఎలా చూస్తారు? ఇది కూడా కమెంట్స్లో గట్టిగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.